యూ లుక్స్ వెరీ లవ్లీ. థ్యాంక్ యూ. అంటే బ్లూ కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే? అలాని కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. అంతేనా? మనసు కూడా అక్కడే ఉంది కదా? మనసు కూడా అక్కడే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎలా అనిపించింది? నాకు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. అది చిన్నప్పుడు ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు ఒక అడ్మిరేషన్ ఉంటుంది చూసారక్క. సో అలా మాది కాకినాడ. కాకినాడ అంటే ఆయన లేదండి మీరు. కాకినాడ అంటే అమ్మది మళ్ళీ గుంటూరు, అత్త వాళ్ళది చీరాల, అసలు మొత్తం అన్ని. బేసికలీ ఈ మధ్యలో నీ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే అంటారు కదా, ఎందుకమ్మా మనకి పాలిటిక్స్, ఈ జాబ్ మీరే చేయాలి అంటే శ్యామలనే పిలుస్తారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? ఇందులో ఉన్నాం కాబట్టి మనం అమ్మాయిని పిలవద్దు అనేటువంటి ఒక మెంటాలిటీ గనక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్కి ఉంటే, ఆయన కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ఉనికిని కాపాడుకోవడం కోసం, ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్. జస్ట్ థింక్ వైజ్లీ. శ్యామల సిద్ధమా? హలో ఎవ్రీవన్, ఎలక్షన్ బ్యాటిల్ గ్రౌండ్కి అందరం సిద్ధంగా ఉన్నాం. అండ్ చాలామంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా, అంటే పార్టీకి అతీతంగా, పార్టీలో చేరకుండా మద్దతు తెలుపుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. బట్ నిజంగానే పొలిటికల్గా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వకుండా కూడా పార్టీలో జాయిన్ అయ్యి వేరే ప్రొఫెషన్లో ఉంటున్న చాలామంది సెలబ్రిటీస్ కూడా చూస్తున్నాం. అండ్ వన్ అమంగ్ దెమ్ ఈజ్, ఈ మధ్య మనకి వైరల్ అయిన ఫోటోగ్రాఫ్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద ఇలా చేయి పెట్టి ఆశీర్వచనం ఇస్తున్న యాంకర్ and andarki suparchita వ్యాఖ్యాత్రి Shyamala Reddy. So we are with her today talking to her about her journey with YSRCP and also Jaganannani kalse moment ela anpichindi ani cheppi. Shyamala, hi, thank you so much for coming to iDream. Thank you akka, thank you so much. You look very lovely. థ్యాంక్ యూ. అంటే బ్లూ కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే? అలాని కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. అంతేనా? మనసు కూడా అక్కడే ఉంది కదా? మనసు కూడా అక్కడే ఉంది. ట్రూలీ కదా యాక్చువల్లీ. సో అందరూ అనుకుంటుంది శ్యామల, ఐ డోంట్ నో హౌ ఫెమిలియర్ యువర్ విత్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అండి, కుట్రలు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అంటే నార్మల్ మిగతా ప్రజల్లాగా చదవడం, ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండడం, అంతవరకు ఎస్ ఐ యామ్. బట్ సిన్సియర్గా నేను ఇంకా మొత్తం ఇదే అన్నట్టయితే పనిచేస్తోంది. 2019లో నేను పార్టీలో జాయిన్ అయినా. ఈసారి మాత్రం అసలు ఇంకా హ్యావ్ టు గివ్ మై బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దిస్ అని నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిసియేషన్ టు యూ, బికాస్ మనం ఉండే ప్రొఫెషన్ ఎలాంటిదంటే దట్ అందరితో బాగుండాలి, ఒక ఐడియాలజీ పెట్టుకుంటే మనకి కొంచెం ఇబ్బందే పరంగా మాట్లాడుకుంటే. బట్ యూ హ్యాడ్ దట్ కరేజ్ టు కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ సే రావాలక్క, రావాలి. బికాజ్ ఇప్పుడు నటన అనేది మన ప్రొఫెషన్, ఇది మన నిజ జీవితం. we have to come out, correct, otherwise it won't work. ఇప్పుడు చూసే జనాలుకి మనం చెప్తే తొందరగా రీచ్ అవుతుంది ఇంకా. సో ఆ బాధ్యత అనేది డెఫినెట్ గా తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. రైట్. అండ్ ఐ టుక్ ఇట్ దిస్ టైం. సో హౌ వాజ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. నేను 2019లో సార్ని కలిసాను. అప్పుడు ఆఫీషియల్ గా ఆయన చేతుల మీదుగా కండువా కప్పించుకుని పార్టీలో జాయిన్ అయ్యాను. కరెక్ట్గా వారం ముందు, ఎలక్షన్కి వారం ముందు జాయిన్ అయ్యాము. అప్పుడు వై డిడ్ యూ జాయిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. అది చిన్నప్పుడు ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు ఒక అడ్మిరేషన్ ఉంటుంది చూసారక్క. సో అలా మాది కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఆయన పాదయాత్ర చేసే టైంలో మేము ఆయన చూడ్డానికని వెళ్ళి ఎక్కడో దూరంగా, అంటే లైక్ ఒక గుంపులు మేళ్ళెక్కి అలా చూస్తాం కదక్క. సో అలా ఒక అమ్మాయిని నేను ఆయన్ని చూసిన అమ్మాయిల్లో. సో అప్పుడు నేను ఆయన రీచ్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. అండ్ ఆ నవ్వుకి నేను పడిపోయాను అప్పుడు. అసలు ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళలో. అంటే అది నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రైట్. సో ఆ తర్వాత నేను, మనకి ఎప్పుడు మైండ్లో లేదు, కమింగ్ ఫ్రమ్ ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మనకి పాలిటిక్స్ ఇవన్నీ ఒక జంక్ ఉంటుంది స్వతహాగా. అమ్మో అవన్నీ మనం చేయలేమేమో అనేటువంటి ఒక జంక్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇండస్ట్రీకి రావడం, నేను హైదరాబాద్కి రావడం, సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఫాలో అయితే అవుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే సార్ మా అబ్బాయి ఎంపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనగానే నా చూపు అక్కడి నుంచి తిరిగింది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మనకి ఇష్టమైన హీరోస్ కూడా మా అబ్బాయి అనగానే మనం చూస్తాం,
బా ఎవరు ఏంటి, సో అలా ఇట్ స్టార్టెడ్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంకా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే అన్నే కదక్క, అన్న కావాలి. రైట్. 2019లో మరి యాక్టివ్గా నువ్వు క్యాంపెయిన్ చేసావా శ్యామల? నేను అదే అక్క టైం నాకు తక్కువ ఉంది అప్పుడు. ఓకే, బట్ యువర్ యాక్చువల్లీ అంటే విత్ ద పార్టీ మధ్య మధ్యలో వుడ్ యూ బీ ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్ ద లీడర్స్? యా నేను వైవి సుబ్బారెడ్డి గారిని కలిసాను కుదిరినప్పుడల్లా, విజయసాయి రెడ్డి గారిని కలిసాను కుదిరినప్పుడల్లా, బికాజ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఎంత బిజీ ఉంటారో మనకు తెలుసు. అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆయన విజయవాడ ఆఫీస్లో కలవడం జరిగింది. సో ఇంకా రోజా గారిని అయితే రైట్, మన ఈవెంట్స్ కి కూడా ఆవిడ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అప్పుడు కూడా కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో యా అంటే నాకు వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను అందరితో టచ్ లోనే ఉన్నాను. బట్ మేబీ ఇంత విగరస్ గా అది అప్పుడు బయటికి రాలేదు కానీ, బట్ యా అప్పుడు కూడా నేను అరకు ఎమ్మెల్యేకి మనం క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, గెలిచారు. అవంతి శ్రీనివాసరావు గారు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, గెలిచారు ఆయన కూడా. సో విజయవాడ వెల్లంపల్లి గారికి చేసాం, ఆయన గెలిచారు. సో ఇట్స్ లైక్ గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసాను. యాక్చువల్లీ శ్యామల పార్టీ జాయిన్ అవుతున్నప్పుడు మామూలుగా అడుగుతారు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని, లేకపోతే మనమే చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు జాయిన్ అయినప్పుడు ఏమైనా చెప్పావా అలాగా, నాకు ఈ ఏరియాస్ అంటే ఇష్టం, ఆర్ట్ అండ్ కల్చర్ ఇష్టం, విమెన్ వెల్ఫేర్ ఇష్టం, అలా ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఆ రోజు జగన్ అన్నను చూసిన దాంట్లో ఆయన నన్ను ఏం అడగలేదు కానీ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఇప్పుడు మీరు ఒకే పార్టీలో జాయిన్ అయ్యారు, ఏంటి ఏం చేస్తారు? ఆయన సీఎం అవ్వాలి, అదొకటే తెలుసు నాకు. నాకేంటి నేనేంటి అసలు నాకు మైండ్లోనే లేదక్క ఇప్పటికి. ఈ క్షణం కూడా మీరు నన్ను నీకేం కావాలి అంటే నేను చెప్పలేను, నాకు తెలీదు. ఆయన సీఎం అవ్వాలి అంతే చాలు, ఓకే, హ్యాపీ 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 అంతే. సో 2019లో ఒక అపూర్వమైన, ఒక అనూహ్యమైన విజయం వచ్చినప్పుడు అంటే మటాష్ మిగతా వాళ్ళందరూ, వాట్ వాజ్ యువర్ ఎమోషన్? అంటే నేను తీర్మార్ డాన్స్ లేసా ఇంట్లో, మీరు అసలు చూడాలి. అంటే బయట నుంచి చూస్తూ పార్టీ గెలుపుని ఆస్వాదించడం వేరు, మనకి ఇష్టమైన వాళ్ళు గెలిస్తే ఎంజాయ్ చేయడం వేరు. అక్కడ కమ్యూనిటీలో ఉంటూ అందులో జాయిన్ అయ్యి ఓకే మనం కూడా ఒక చిన్న పార్ట్ ఆ పెద్ద సముద్రంలో అనేది, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయడం అనేది అసలు బ్యూటిఫుల్ కదా. బ్యూటిఫుల్. దట్ వాస్ మై ఫస్ట్ ఓట్ యాక్చువల్లీ. 2019లో నేను మొదటి ఓట్ వేసా, నా ఫస్ట్ ఓట్ జగనన్నకి వేసా. ఓ సూపర్. సో శ్యామల మరి బేసికలీ ఈ మధ్యలో నీ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే అంటారు కదా, ఎందుకమ్మా మనకి పాలిటిక్స్, ఎందుకమ్మా నువ్వు న్యూట్రల్గా ఉండను, అలా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉండుంటారు కదా. ఉంటారక్క, డెఫినెట్గా ఉంటారు. అది ఎందుకులే, బికాజ్ అందులో అనకూడదు కానీ ఇండస్ట్రీ అండ్ ఈ సైడ్ అంతా కూడా మనకి నడిపించే వాళ్ళందరూ కూడా pretty much many of them are in the opposite camp. So you didn't have any pressure? కానీ అక్క ఐ ఫీల్ ఇప్పుడు గట్టిగా నా గట్ ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ జాబ్ మీరే చేయాలి అంటే శ్యామలనే పిలుస్తారు. శ్యామల ఎక్కడుంది, ఎవరితో ఉంది, ఏ సామాజిక వర్గంలో ఉంది, ఇలాంటివి ఏమి చూడరని నేను అనుకుంటున్నా. బికాస్ దేర్ యువర్ వర్క్ స్పీక్స్. ఇఫ్ శ్యామల నీడ్స్, శ్యామలనే పిలుస్తారు. శ్యామలకు రీప్లేస్మెంట్ ఉండేలాగా నీ వర్క్ ఉంటే అప్పుడు రీప్లేస్మెంట్కి వెళ్తారు. అవును, అంతే కదా, అంతే కదా. ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ 100% దేర్, దే నీడ్ శ్యామల. సో నేను అలా అది గట్టిగా నమ్ముతా. బికాస్ అంతే కదక్క, ఇప్పుడు మనకి వాళ్ళకి మైండ్లో ఏ థాట్స్ అన్నా ఉండొచ్చు, బట్ నీకు ఆప్షన్ లేనప్పుడు దే విల్ కమ్ టు యూ. అబ్సల్యూట్లీ. సో అలా నడుస్తుందా బానే? ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఐఎమ్ హ్యాపీ అక్క. ఐఎమ్ డూయింగ్ అ డైలీ షో, లేడీస్ గేమ్ షో చేస్తున్నాను, మూవీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాను, ప్రమోషన్స్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 2 years వర్ ప్రెటీ మచ్ గుడ్ ఫర్ మీ విత్ 4 బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. టేక్ ఇట్ విరూపాక్ష కానీ ఆర్ నేను చూసా విరూపాక్ష. అందులో ఆ ఇంట్లో ఐ నో ఆ ఇంట్లో ఒక క్యారెక్టర్ కదా, వెన్ యూ కమ్, విరూపాక్ష చూసి నేను భయపడ్డాను. అంటే ఈ మధ్య కాలంలో హారర్ సినిమా చూసి భయపడిన ఇది లేదు. కరెక్ట్, అవును. కానీ ఆ ఊర్లో ఆ ఇంట్లో సీయింగ్ యూ ఇన్ దట్ డొమెస్టికేటెడ్ రోల్ అండ్ ఐ థాట్ ఓహో యూ లుక్ సో గుడ్. అందులో వెరీ గ్రేస్ఫుల్ అండ్ చక్కగా ఆ ప్రాంతం వాళ్ళందరూ అంటే వాళ్ళు చూపించిన తీరు చక్కగా తీగల్లాగా సన్నగా నాజుగ్గా భలే ఉంటారు చీర కట్టుకుని. యూ లుక్ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ విరూపాక్ష అండ్ మాచర్ల నియోజకవర్గము, నితిన్ గారి సినిమా, దట్స్ ఆల్సో వెరీ మూవీ అంత గుడ్ చేయకపోయినా నా క్యారెక్టర్కి ఐ గాట్ ఎ వెరీ గుడ్ రికగ్నైజేషన్. అండ్ మాయాపేటిక సునీల్ గారితో దట్ ఆల్సో వెంట్ వెల్. అంటే మూవీస్ కొన్ని ఫెయిల్ అయినా కూడా ఐ గాట్ మై ఓన్ రికగ్నైజేషన్ ఫర్ మై పార్ట్ ఇన్ ద ఫిల్మ్. సో అది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో మరి ఇంత నడుస్తున్నప్పుడు ఐ మీన్ పొలిటికల్ లైన్ యూ ఆల్రెడీ టేకెన్ దిస్ డెసిషన్ కాబట్టి
వెన్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, దెన్ చాలామంది కుమ్మక్కయ్యి, అంటే కుమ్మక్కవడం అంటే ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఒక పార్టీ మీద దాడి చేయడానికి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మీద దాడి చేయడానికి వస్తున్నారు యాక్చువల్లీ మెయిన్గా. సో మరి నీకేమనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? అక్క, ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళే ధైర్యంగా పోరాడతారు. ఇప్పుడు నాకు ఏదైనా ఒక బిక్కుమంటూ ఒక చిన్న అనుమానం ఉందనుకోండి, స్వప్నక్క హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని నేను మీ దగ్గరికి వస్తాను. లేదు అండి మీ సాయం కావాలండి కొంచెం అని మీ దగ్గరికి వస్తాను. ఆ భయం క్రియేట్ చేసినప్పుడే గెలిచేసాం. అంతేనా? కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సో ద వార్ ఇస్ ఆల్రెడీ వన్ సైడ్ అని యూ ఫీల్. Yeah, and you're not saying this because you're in the party. No, definitely not. ఎందుకంటే జనరలైజ్డ్ గా చెప్పా, అందుకే నేను ఐ డిడ్ంట్ టాక్ అబౌట్ వన్ పార్టీ హియర్, జనరలైజ్డ్ గా చెప్పా. అండ్ బట్ ఇక్కడ చూస్తే రేపటి రోజు పెద్ద పెద్ద తారలు, ద బిగ్గెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అని కన్సిడర్ చేసే వాళ్ళు ఆపోజిట్ క్యాంప్ లో ఉన్నారు. శ్యామల, హ్యావ్ యూ థాట్ ఆఫ్ దట్? అవును. అంటే అఫ్ కోర్స్ యూ ప్రాబబ్లీ డైరెక్ట్ పాలిటిక్స్లోకి నువ్వు అంటే అంత పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయవలసిన అవసరం రావచ్చు సందర్భం, బట్ ఎఫెక్టివ్లీ ఇక్కడ ఉన్నట్టే, ఈ సైడ్ ఉన్నట్టే కదా, ఇటే ఉన్నావు. కానీ అటువైపు ఉన్న వాళ్ళు దానివల్ల నీ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళన కూడా ఎప్పుడు నీకు లేదు, లైక్ యూ సెడ్. సో టెల్ మీ నౌ, ఈ 5 years గవర్నెన్స్లో నీకు బాగా నచ్చేసిన విషయాలు జగన్ చేసిన పనులలో? 2019 ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను అది పట్టుకుని ప్రచారం చేశా ఆ వారం రోజులు. సో అక్కడి నుంచి చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆయన ప్రామిస్ చేసిన దాంట్లో ఆయన ప్రామిస్ చెయ్యనివి కూడా కలిపి మరీ చేశారు ఈ 5 ఏళ్ల గవర్నెన్స్లో. సో దట్ ఈస్ ద ఖచ్చితంగా కుండబద్దలు కూడా చెప్పాలి మనం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, కరెక్ట్గా ఆయన పదవి తీసుకుంటే గనక యాక్చువల్గా సీఎం 5 years చేయాలి, కానీ పాండమిక్ వల్ల ఆయనకు అసలు ఒక 2-2.5 సంవత్సరాలు మొత్తం కోవిడ్తోనే అయిపోయింది పాపం. చేతిలో లేదు కదా, సో ఆయన చేతిలో ఏం లేదు. సో ఆయన ఉన్న ఈ అతి షార్ట్ టైంలో, అంటే మిగతా సీఎంలు పరిపాలించిన కాలం కంటే ఈయన టైం పీరియడ్ నిజంగా చెప్పుకోవాలంటే కరెక్ట్గా వెరీ షార్ట్. ఆ టైంలోనే ఇంత చేశారంటే అక్క, యూ జస్ట్ ఇమాజిన్ 5 years ఇచ్చేస్తే ఆయన ఇంకెంత చేస్తారు? కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో చేసినవి అంటే చాలా మంది బాగా చెప్పుకుంటుంది ఏంటంటే కొట్టొచ్చినట్టు కనిపించే పిల్లలకి ఎడ్యుకేషన్. నాడు నేడు అసలు ఎంత బిగ్ హిట్ అక్క అసలు అది. ఆ సంక్షేమంతో నిజంగా ఎంత మంది విద్యార్థులు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో, దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అవును అంతే. అంటే ఇంకా మరి ఏం ఫోటోలు చెప్తున్నాయి, మాట్లాడుతున్నాయి కదా, పోనీ ఏదో అదేమి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం క్రియేట్ చేసి చేపిస్తున్నది కాదు కదా. అంటే వాళ్ళు సిద్ధం సభల్లో చాలా మంది అలా కూడా అన్నారు. సాక్షి డిజిటల్, సాక్షిలో ఫోటోలు వస్తే గ్రీన్ మ్యాట్ లో గ్రాఫిక్స్ అనేది ఏదో చెప్పారు. అసలు అంటే ఇంకా అది పరాకాష్లే, వదిలే ఇంకా మాట్లాడు కూడా వేస్ట్. బట్ నాడు నేడు యూ గాన్ టు సమ్ ఆఫ్ ద స్కూల్స్ కదా? నేను కాకినాడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అక్క. సో నా ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూలే. అవునా? సో 8th, 9th, 10th ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేశారు నేను చదువుకున్న టైంలో. సో 2007 వాజ్ మై 10th పాస్ అవుట్. సో 8, 9, 10 ఆ 3 years ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. బట్ ఏదో పేరుకి మొదలెట్టారు ఆ గవర్నమెంట్, బట్ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండేది కాదు, లెసన్స్ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అంటే ఆ టీచర్స్కి కొంచెం అర్థం అవ్వాలి కదా, అప్పటిదాకా తెలుగు మీడియంలో టీచ్ చేసే టీచర్స్కి కూడా ఫ్యాకల్టీ కరెక్ట్గా వాళ్ళు చేయలేకపోయారు. సో టిల్ బాగానే స్టూడెంట్స్ అందరూ స్కోర్ చేశారు, అందరికీ కూడా 85 పైనే వచ్చాయి మా బ్యాచ్ అంతా కూడా. కానీ ఇప్పుడు అలా నామకే వాస్తే కాదు. అవును, ఇట్స్ నాట్ దట్ ఓకే మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందంటే ఇంగ్లీష్ మీడియం ఉంది కాదు. ట్యాబ్లు, డిజిటల్ బోధన, అసలు వాళ్ళ ల్యాబొరేటరీస్ మామూలుగా లేవక్క. అసలు నేను చీరాల, మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్, మా అత్తగారు ఊరు చీరాల, అక్కడికి వెళ్ళి నేను చూసాను. నేను కాకినాడలో నేను చదువుకున్న స్కూల్కి ఊరికి ఒకసారి ఫోటో తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసాను ఆ పిల్లలు ఎంత పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు ఇట్స్ నైస్, ఐ కెన్ సే బ్యూటిఫుల్. నాకు రాదక్క ఇప్పటిదాకా అంత ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో, ఎందుకంటే బేసిక్స్ వర్ నాట్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఆ పిల్లలు రేపు పొద్దున్న ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలరు, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరు బికాస్ ఆఫ్ దిస్ నాడు నేడు. Yeah, actually that very very noticeable changes. And panels లో what is very noteworthy is చాలా విజ్ఞులని, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ని ఈసారి చూస్తే చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ లిస్ట్ లో కూడా, అంటే క్యాండిడేట్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు.
మరోవైపు ఈ కమిటీస్ వేసినప్పుడు కూడా దే టుక్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ టు జగన్ సార్ మేడ్ ష్యూర్ జగన్ గారికి ఆకునూరు మురళి గారు కావచ్చు ఈ స్కూల్ రిఫార్మ్స్ కమిటీలో, అలాగే వెంకటరెడ్డి గారు కావచ్చు ఫ్రమ్ ఎంవి ఫౌండేషన్, అంటే బాల కార్మికులు ఉండకూడదు అని పోరాడిన ఎంవి ఫౌండేషన్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వాళ్ళ. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు బ్యూటిఫుల్ రికమెండేషన్స్ ఇచ్చారు. డయట్ మొదలుకొని స్కూల్స్లో. నిన్నైతే నేను పులివెందుల్లో ఉన్నప్పుడు పిల్లలు అరుస్తున్నారు, జగన్ మామయ్య మాకు ట్యాబ్ ఇచ్చినాడు అని ఇలా అరుస్తున్నారు. అంటే ఎంత క్యూట్గా అనిపించిందంటే, అంటే జనం మనసులోంచి వస్తుంది శ్యామ్లా ఫర్ ద ఫస్ట్ టైం. దట్ ఈస్ విజిబుల్ అండ్ రిమార్కబుల్ వర్క్ విత్ ద సోషల్ ఇంజనీరింగ్. అంటే బీసీలకి కేవలం కాపు మహిళలకి అవును ఇంతమందికి ఇవ్వడం చాలా రిమార్కబుల్ అంటున్నారు. ఇస్ వాట్ ఐ మీన్ అబ్జర్వర్స్ ఆర్ సేయింగ్. బట్ యట్ అగైన్ ఇక్కడ ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తూ అమంగ్ మెనీ ఆఫ్ దెమ్ ఈ కాంప్లెక్స్ ఈ వివేకా గారి కేసులు మొదలుకొని అన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. వాట్ డూ యూ ఫీల్? ఆ టైంలో మాట్లాడాలని అనిపిస్తుందా? ఆర్ యూ ఫీల్ ఇంకా టైం ఉంది? చాలా సార్లు మాట్లాడదాం అనిపిస్తుంది అక్క, కానీ నేను మేబీ ఇప్పుడు ఈసారి ఇక మాట్లాడతా. బికాస్ నేను 2019లోనే ఇంత యాక్టివ్గా ఉండుంటే డెఫినెట్గా ఇవన్నీ ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మాట్లాడాలనిపించినప్పుడల్లా మాట్లాడేసేదాన్ని. సో అప్పుడే జాయిన్ అయ్యాము, మనకి ఇంకా కొంచెం మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, అసలు ఎవరు ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాము, ఏం జరిగింది, కొంచెం స్టడీ చేసి ఒక వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఇట్ విల్ బి కరెక్ట్ అనేది నేను ఫీల్ అయ్యి, నేను అసలు చాలా చోట్ల మాట్లాడాలనిపించినా కూడా ఐ డింట్ స్పీక్ అవుట్, అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ నుంచి మాట్లాడతాం డెఫినెట్గా. సో ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారి ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి దట్ యు రియల్లీ సీ అండ్ అడ్మైర్? నేను ఒకటి చెప్తా అక్క, ఇక్కడ డెఫినెట్గా ఒకటి చెప్పాలి. ఎవరైతే ఒక లీడర్ ఉన్నారో ఆ లీడర్ని మీరు కలవాలి అంటే, మీరు ఆ పార్టీలో ఉన్నా, మీరు ఆ పార్టీ కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నా, మీరు ఆయన్ని కలవాలి అంటే అది అవ్వదు, రానివ్వరు. అసలు ఆ సరౌండింగ్స్కి కూడా మిమ్మల్ని రానివ్వరు. వాళ్ళు జనాల్లో ఉన్న జనాలు వచ్చి అభిమానంగా ఆయన దగ్గరికి వచ్చి రావాలి కలవాలి అనుకున్నా తోసేస్తారు. ఆ క్లిప్పింగ్స్ కూడా మనం చూడొచ్చు. కానీ జగన్ అన్నని మీరు కలవాలి అని అనుకుని ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆయన కలవచ్చు. కరెక్ట్. అందుకు నేనే ఉదాహరణ. సో యాక్సెస్ అంటే మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళకే, మీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకే మీరు యాక్సెసిబుల్గా లేకపోతే మీరు ప్రజలకు ఏమి యాక్సెసిబుల్గా ఉంటారు? కరెక్ట్. రేపు పొద్దున ప్రజలకు ఏమైనా సమస్య వచ్చింది మీకు వచ్చి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకుంటారు? కరెక్ట్. కానీ జగన్ అన్న దగ్గర అలా ఉండదు. మీరు నిజంగా మీరు ప్రయత్నం చేస్తే మీరు కలవచ్చు ఆయన్ని. ఎనీ టైమ్ హీల్ బి అవైలబుల్. మీరు ఇప్పుడు సిద్ధం సభల్లో కూడా చూస్తుంటే అక్క, నిన్న కాక మొన్న ఒక అమ్మాయి ఎవరో హారతి ఇస్తున్నారు, ఆపు అసలు వేరే వాళ్ళు అంటే ఐ వాజ్ అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీస్ ఫర్ పీపుల్. అంతే, అయిపోయింది. అసలు ఎవరక్క చూసి అంతంత హారతులు ఇచ్చే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఆ చెయ్యి కాలుతోంది అని ఆలోచించే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అంటే ఈ ఫ్యాన్ ఫేర్ని చాలా మంది ఇతరులు ఎంజాయ్ చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆల్ హీ ఎంజాయ్స్ ఇస్ సీయింగ్ దట్ హ్యాపీనెస్ ఇన్ పీపుల్. హ్యాపీనెస్. నేను మొన్న వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా అంత మంచిగానే ఉంది కదమ్మా, అంత బాగానే ఉన్నారు కదమ్మా, ఇది ఫస్ట్ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్. అసలు నేను అంతే, ఆ మంచి కావాలి ఆయనకు, అంతే. మనం ఆనందంగా ఉన్నావా లేదా కావాలంతే. 3 పూట్ల తింటున్నావా, ఆరోగ్యానికి కరెక్ట్గా ఏమీ లోటు లేకుండా అంతా జరుగుతున్నాయా, అంత బాగున్నామా, కుటుంబం బాగుందా. కాకపోతే ఆయన కుటుంబం పెద్ద కుటుంబం, అంతే, చాలా పెద్ద కుటుంబం, కోట్ల మంది. సో యాక్చువల్లీ ఇప్పుడు భారతి గారు కూడా అదే డెడికేషన్తో క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు కదా. వాట్ డి చూస్ యూ ఐమ్ షూర్. నేను అసలు ఆవిడని కూడా డెఫినెట్గా ఫాలో అవుతూ ఉంటాను, అండ్ నా ప్రతి పోస్ట్లో నేను భారతి గారిని కూడా డెఫినెట్గా ట్యాగ్ చేస్తాను. నాకు ఆ హస్బెండ్ అలా పని చేయగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ హర్ అని నా ఫీలింగ్. మన ఇంట్లో మొగుళ్ళు మామూలుగా 1 గంట లేట్గా బయటకు వెళ్ళి వస్తేనే జనరల్ లేడీస్ సైకాలజీ మాట్లాడుతున్నా నేను. ఏం నువ్వు అసలు మమ్మల్ని వదిలేసి ఇలా మొత్తం బయట తిరుగుతున్న ఫ్రెండ్స్ అంటావు, అదంటావు, ఇదంటావు అని జనరల్ లేడీస్ సైకాలజీ మనం మాట్లాడేది. కానీ ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేయకపోతే ఆయన ఇలా చేయగలుగుతారక్క? అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు నేను అడగాలి శ్యామ్లా, ప్లీజ్. మరి యాక్టివ్గా పాలిటిక్స్, ఒక పబ్లిక్ లైఫ్, యాక్టింగ్లో నువ్వు ఉండి కంటిన్యూ అవ్వడానికి నీ వెనక ఎవరున్నారు?
నా వెనక నా ఫ్యామిలీ ఉంది అక్క, మా అత్తగారి కుటుంబం, మేము ఉన్నాము, ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా మా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పొచ్చు, ఇలా వెళ్తున్నాను అత్తయ్య అంటే, అయ్యో వెళ్ళమ్మా, మంచిగా చెప్పమ్మా, మన జగన్ గారు చేసినవన్నీ కరెక్ట్గా జనాలకు వెళ్ళేలాగా చెప్పు అంటే. ఆవిడ బాధ ఏంటి, పక్క వాళ్ళు ఇలా చెప్పేస్తున్నారు, పాపం పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మనం ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ ఆవిడకి. సో నా ఫ్యామిలీ ఉంది నా వెనకాల. సో మరి శ్యామల, నీ ఏంటి నీ ఆస్పిరేషన్? వాట్ యూ వాంట్ టు డూ యాక్చువల్లీ పార్టీలో కానీ ప్రజలకి చేయాల్సిన? ఒక చిన్న కథ చెప్తా అక్క మీకు. ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న ఉడత మునుగుతూ తేలుతూ ఏదో దానికి దొరికిన రాళ్ళు అక్కడక్కడక్కడ పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అవతల పెద్ద వానర సైన్యం అదే పని చేస్తున్నా దీని సైజులో ఇదేదో ఓ చిన్న చిన్న గులకరాళ్ళు వేసుకుంటూ వెళ్తోంది. చేసే ఉడతకి తెలీదు అది రామసేతు, అది సీత కోసం ఈ సైన్యం అంతా కలిసి పనిచేస్తున్నారు అని ఆ ఉడతకు తెలీదు, కానీ అది చేసేస్తోంది అంతే. నేను అదే పొజిషన్లో ఉన్నా ఇప్పుడు. వెరీ వెరీ ఆనెస్ట్ దట్ యూ సెడ్ దట్. అంటే బికాజ్ నీకు ఆశయం ఉంది అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ హోల్ థింగ్, బట్ యు ఆర్ సేయింగ్ ఐ యామ్ విల్లింగ్ టు లెర్న్. అంతే అక్క, డెఫినెట్ గా నేర్చుకోవాలి. బికాస్ ఇదేమి డెఫినెట్ దెర్ ఇస్ లాట్ టు లెర్న్. ఇక్కడ ఉంటూ పనిచేస్తూ నేర్చుకుంటా. అండ్ విమెన్ కి ఎలా ఉందమ్మా పార్టీలో? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు విమెన్ మీ పార్టీలో ఇప్పుడు వైసీపీలో? అక్క అసలు ఉమెనే కదక్క, మొత్తం ఎక్కడున్నారు అంటే చెల్లమ్మ అని పలకరించే ఒక నాయకులు ఎవరున్నారు అక్క? బాగున్నారా అక్క అని పలకరించే నాయకులు ఎవరున్నారు? అమ్మ అంటూ సంబోధిస్తూ మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారు? మాటల వరకు మాట్లాడతారు ఆడపడుచులు, ఇంటి పెద్దలు అంటూ, కానీ అవి చేతల్లో చూపించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే. చూసుకుంటే చాలా మంది మహిళలు ఉన్నారు కదక్క, రోజా గారు, విడుదల రజనీ గారు, చెప్పుకుంటూ పోతే మన విజయవాడ అసలు ఎంతమంది ఉన్నారు పార్టీలో. సో దట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఒక కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ థింకింగ్. ఒకటి అన్ని సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని అనుకుంటాం. రెండోది నిజంగా మహిళలకి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇవ్వడం. చాలా ఇట్స్ అ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ద కంట్రీ. అండ్ ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ అందరూ ఏమంటారంటే ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. డెఫినెట్ గా అక్క, నిన్న కూడా చెప్తా ఉన్నారు ఒక మంత్రి, మనం పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమాలు ప్రజలకు డైరెక్ట్ గా చేరుతున్నాయి, మధ్యలో వాళ్ళు చేతులు తడుపుకోకుండా. అవును, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అది డెఫినెట్ గా తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మన ఈయన కోమటిరెడ్డి గారు చెప్పారు. సో పీపుల్ ఆర్ లెర్నింగ్, పక్క రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకుంటున్నాయి. అండ్ నాకు తెలిసి ఇతర రాష్ట్రాల కంటే కూడా అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ అండ్ పెన్షన్లు ఒకటే కాకుండా జీడిపి ఆల్సో వి హావ్ యాక్చువల్లీ డన్ వెరీ వెల్ డిస్పైట్ ఆల్ ది ఛాలెంజెస్ అని అంటున్నారు ఏపీలో. అవును. అసలు నేను క్యాంపెయినింగ్ వెళ్ళాను కదా, అసలు ఎవ్రీబడి వాజ్ లైక్ సీఎం 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 అంతే. అసలు ఇంకా వేరే థాట్ లేదు వాళ్ళకి. మరి ప్రచారాలు చూస్తేనేమో అసలు లేదు అది ఇది అని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అయ్యేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అంతేనా? యు ఆర్ సో కాన్ఫిడెంట్? అంతే. మరి అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు మనకి బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ ఎఫెక్ట్ ఉంటుందా అసలు ఏమన్నా? అదే అక్క చెప్తున్నా కదా, మాటల వరకు ప్రజలు కూడా తెలివి మీరారు అక్క. మాటల వరకు చెప్తారు, సరే అండి ఓకే మేము మీకేస్తాం అని కూటమి కబుర్లు చెప్తారు, కానీ ప్రతి సామాజిక వర్గంలోనూ జగనన్న మార్క్ ఉన్నప్పుడు, ప్రతి పేదవాడి గుండెల్లోనూ జగనన్న ఉన్నప్పుడు, ప్రతి పేదవాడి ఇంట్లో 5 ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు, ప్రతి రైతు కూడా పంట పండించుకుంటూ సంతోషంగా ఉన్నాడు, ఎటువంటి అప్పులు లేకుండా. మన రైతు అప్పులు కూడా చూసుకుంటే జగనన్న ప్రభుత్వంలో పెద్దగా లేవు, ఆకలి చావులు లేవు. సో ఇవన్నీ చూసుకుంటే ఓటేసే ముందు ఒకసారి ఆలోచించరా అక్క, మనస్సాక్షి ఉండదా? ఉంటుంది, ఉండాలి. అంటే ఉండవలసిన సమయం వచ్చి ఉంటుంది, గ్యారెంటీగా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది అక్క. ఇప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం అంటే నెక్స్ట్ సినిమా ఆయన అడిగినప్పుడు రూపాయి తక్కువ చేస్తాం మనం. అవును, బికాస్ వీల్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. బేసిక్ గ్రాటిట్యూడ్ ఉంటుంది ప్రజల్లో అయితే చాలా ఉంది. బట్ హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్? మరి పార్టీ పొలిటికలీ మోటివేటెడ్గా అలిగేషన్స్ చేయడము వీళ్ళందరూ, సో వాళ్ళు ఏమైపోతారు? డిడ్ యూ ఎవర్ వండర్? ఇప్పుడు గుడ్ అక్క, ఉండాలి. అలా అడిగినప్పుడు అలా ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు జనాలకు ఒక థాట్ క్రియేట్ అవుతుంది, ఆ థాట్కి ఆన్సర్ మళ్ళీ జగనన్నే అవుతారు.
అది వెరీ వెల్ స్పోకెన్. శ్యామల, నాకు ఒక ఇది, డిడ్ యూ ఎవర్ వండర్ ఫ్యామిలీలో ఇంత డిస్ప్యూట్స్ అండ్ రిఫ్ట్స్ వచ్చాయి కదా, షర్మిల గారు వెళ్ళి ఇలా ప్రచారం చేయడం, సునీత గారు వెళ్ళి ప్రచారం చేయడం, డిడ్ యూ ఎవర్ వండర్? అండ్ వండర్ ఏం లేదక్క, ఇప్పుడు ఆయన ఒక షర్మిల గారికి అన్నగా మాత్రమే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరిగేది కాదు, ఏపీ ప్రజలకి ఇంత అభివృద్ధి జరిగేది కాదు, ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెల్లెమ్మలందరికీ అన్నగా ఉండాలనుకున్నారు కాబట్టే కొంచెం సొంత చెల్లికి దూరం అవ్వాల్సి వచ్చింది అనేది నా అభిప్రాయం. ఒక చెల్లిని చూసుకుంటామా, ఇక్కడున్న అందరి చెల్లెళ్ళ సంతోషం చూసుకుంటామా అనేటువంటి ఒక చాయిస్లో ఆయన అందరి చెల్లెళ్ళని కోరుకున్నారు. కరెక్టే, బట్ అక్కడ చెల్లి మాట్లాడుతున్న మాటలు అభిమానులకి చాలా మందికి బాధేస్తోంది. బట్ తను నేనే రైట్ అన్నట్టు షీఈస్ టాకింగ్, అంటే లాట్ ఆఫ్ క్రాసింగ్ ద లైన్. ఎందుకంటే కుటుంబం ఇంటి గుట్టు బయట పెట్టకూడదు, లేకపోతే ఇంట్లో ఉండే విషయాలని బయట బజార్కి ఇడిచినట్టు చాలా మంది, అంటే ఎమోషన్ వాళ్ళు తెలుసు కదా ఊళ్ళలో ఎలా ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాట్ డిడ్ యూ ఫీల్? అన్నా చెల్లెళ్ళ గొడవలు, అక్క తమ్ముళ్ళ గొడవలు ఎలా ఉంటాయంటే, ఈ పూట కొట్టుకున్నా రేపు పొద్దున కలవచ్చు, ఈ పూట కోపంతో అసలు నేను చెప్పేస్తాను, నాన్నకి నీ మీద మొత్తం చెప్పేస్తాను, అమ్మకి నీ మీద తిడతారు, నేను కొడతారు, బాగా అయితే అచ్చుకచ్చుగా ఇలాగే ఉంటాయి. వయసు పెరిగినా కూడా మేబీ కారణాలు మారచ్చు, కానీ వయసు పెరిగే కొద్దీ ఒక పబ్లిక్ డెసిషన్ ని, ఒక పబ్లిక్ దీన్ని ఇంపాక్ట్ చేసే విధంగా కొన్ని డ్యామేజెస్ ఆర్ వెరీ బ్యాడ్. అలా చేసే ప్రయత్నం అనేది మాత్రం జనం కొంచెం దే ఆర్ వండరింగ్. డెఫినెట్ గా అక్క, ఈవెన్ నేను కూడా ఒకసారి అనుకున్నా, అంటే ఎందుకు అక్క ఇలా మాట్లాడుతున్నారు, బికాస్ నేను షర్మిల గారిని కూడా ఇంతకు ముందు ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఒకసారి వెళ్ళి కలిసాను. బికాస్ ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా అన్న ఒక అభిమానంతో నేను ఆవిడని కూడా కలిసి ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పి వచ్చేసాం. సో అప్పుడు ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇక్కడ ఉండాల్సింది లేదు, మళ్ళీ ఇంకొకళ్ళతో కలిసి, అంటే షీ హర్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏంటి అనేది ఒక కంట్రోల్ చిన్నది మిస్ అవుతోందేమో అనేది నా ఫీలింగ్. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? ఒకసారి కలిసానక్క, మూవీ ప్రమోషన్స్ లో భాగంగా. సో నౌ మరి వన్ సెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ డినైడ్ టు యూ. Will be denied to you. Will it be like that akka, seriously? I don't know, I mean that's what I've heard. If it is like that, వాళ్ళు అలాంటి వాళ్ళ నిజంగానా ఉండరాలా? అదే వాళ్ళు అంటే వాళ్ళు కాదు, అంటే అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు భయానికో ఎందుకులే అని వినికిడి. మళ్ళీ నాకు తెలియదు, I don't know anything about the industry. నా ఫీలింగ్ ఏంటి అంటే, ఇందులో ఉన్నాం కాబట్టి మనం అమ్మాయిని పిలవద్దు అనేటువంటి ఒక మెంటాలిటీ గనక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్కి ఉంటే, ఆయన కరెక్టా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆలోచించండి. ఖచ్చితంగా, ఐ మీన్ అంటే అదే చెప్తున్నాను, అంటే పర్యవసానాలు. బికాజ్ ఇక్కడ కొట్టొచ్చినట్టు చెప్పుంటుంది ఏంటంటే జనం, ఆ పార్టీలకు అతీతంగా బెనిఫిషరీస్ ఆర్ దేర్ ఇన్ ఆల్ పార్టీస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ యు ఆర్ రైట్, సంథింగ్ టు థింక్ అబౌట్. అంతే కదక్క, అలాంటి ఒక మెంటాలిటీ, అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కరెక్టా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కాబట్టి మనం ఈ అమ్మాయిని పిలవద్దు అంతే, అది కరెక్టా? ఇంకా అలా ఆలోచించే వాళ్ళు ప్రభుత్వానికి ఏం చేస్తారు అక్క, ఇంకా జనాలకి ఏం చేస్తారు? సింపుల్ లాజిక్. వెరీ ట్రూ. అండ్ చాలా ఒకటేంటంటే వాట్ యాజ్ ఐ స్పీక్ విత్ యూ, కామన్గా ఎలా ఆలోచిస్తారు అంటే హార్డ్గా పొలిటికల్గాను కాదు, బట్ అట్ ద సేమ్ టైం మరీ తప్పించుకున్నట్టు కాదు, మధ్యలో అందరం మధ్యలోనే ఉంటాయి ఎక్కువ మంది. అంటే దే అండర్స్టాండ్ ద హోల్ డైనమిక్స్ అండ్ బట్ యట్ ఒక స్టాండ్ తీసుకోవడం. అక్కడ ఉన్నావు శ్యామల. సో ఐ థింక్ యూ విల్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ when you will make a lot of difference, to your own dream. Thank you. And also to, I'm sure, to whoever you want to support. ఇప్పుడు ఏంటి ప్రచారానికి బయలుదేరుతున్నావా? రేపు పిఠాపురం వంగగీత గారి దగ్గరికి వెళ్తున్నాం. వంగగీత గారు చాలా అంటే ముందు కొత్తలో ఏమన్నారంటే అందరూ మాకు పొలిటికల్ లైన్ ఉంటాయి కదా, అనలిస్ట్లను అడిగితే నిజమైన వకీల్ సాబ్ ఇవిడని, బికాజ్ షీఈ్ యాక్చువల్లీ లాయర్ కదా. అవును, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, డైనమిక్ లేడీ, డైనమిక్ అట. మాది కాకినాడ. సో వంగగీత గారు నాకు అసలు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే ఆవిడ జిల్లా పరిషత్ చేసినప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా మమ్మీ నర్స్ అనమాట. ఆవిడకి ఇంటికి వెళ్ళి ఇంజెక్షన్స్ అవి చేసేవాళ్ళం. కాకినాడ అంటే ఆయన మీరు, కాకినాడ అంటే అమ్మది మళ్ళీ గుంటూరు, అత్త వాళ్ళది చీరాల, అసలు మొత్తం అన్ని అలా కలిపి ఒక భాష వచ్చింది. లేకపోతే లేదండి అలాగే అంటే వాళ్ళందరూ వీళ్ళకి వేస్తారండి, అటు వెళ్ళి అంటుకుంటే వచ్చేస్తుంది కదా అది. సో ఐ విల్ వెయిట్ టు సీ యు ఇన్ యాక్షన్. థాంక్యూ అక్క. చక్క శ్యామల మరి కండువా కప్పుకొని చూడలేదు నేను. అవునా? ఆ ప్రచారాలు అలాగే చేస్తున్నా నేను.
నేనంటే చూడలేదంటే ప్రత్యక్షంగా నువ్వు యాక్టివ్గా బరిలోకి దిగి స్పీచ్లు ఇస్తావా? అక్క అసలు ఏం మాట్లాడుతున్నారు అక్క మీరు? మనం జనాలకు చెప్పాలి, గట్టిగా చెప్తేనే ఎక్కుతది. So I'll wait to listen to your speech, Shyamala. Thanks akka. Wishing you all the best and all blessings to you. And if you're నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ ముగిస్తాను. అయ్యో తప్పకుండా. Yes. Because డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆహా. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్ను ఎక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతుంది. తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్లా. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది. తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరూ ఈ బుజ్జి కుందేలకి? నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే, మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. వచ్చేసి కుందేల్ని చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఏమవుతుంది అసలు, ఏంటి నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ నాకు జరిగింది నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంటనక్క కాపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాం అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది. కొంచెం ఎక్కడో కొట్టింది. రెండోసారి ఎదవలవరు కదక్క కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము, నువ్వే కదా మరి మాకు ఇంకన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము, నీ తోక అడ్డుంటే ఎలా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సింహాసనం మీద, అందుకని ఖర్చు చేసాం అంతే, అంతకంటే ఏం లేదు రా అని చెప్పి తీసుకెళ్ళి. ఇంకా తోడేళ్ళకి మొత్తానికి అర్థమైంది మనకి ఇంక దొరికేసింది, చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది. ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొరికేసింది. ఇంకా అర్థమైపోయింది ఆహారం దొరికేసింది మనకి, అమ్మయ్య అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు. సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పింది. ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్ట్ తినేసింది. ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది, అన్ని కట్ చేసి తీసుకురా నా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది, ఒక బ్రెయిన్ తినేసి గుంటనక్క మిగతావి తీసుకెళ్ళింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు, ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది అంతే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది. హహహహ నవ్వుకున్నాయి తోడేళ్ళు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని, ఆ గుంటనక్క ఎవరు మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి, అంతే. చాలా చెప్తారు, పర్ఫెక్ట్గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్, చాలా చెప్తారు, జస్ట్ థింక్ వైజ్లీ. సో అయితే ఇప్పుడు అర్థమైపోయింది నాకు జగనన్న ఎందుకు ప్రచారాస్త్రంగా శ్యామలకి ఇంత బాధ్యత ఇచ్చి ఉంటారని చెప్పి, ఇంత చక్కగా చెప్పి. అంతే కదక్క, ఇప్పుడు 175 ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కాదు, 25 ఎంపీలను ఎన్నుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 సంవత్సరాల భవిష్యత్తుని ఎన్నుకోవడం ఇది. అది ఇట్స్ నాట్ అబౌట్ 175 ఎమ్మెల్యేస్ ఆర్ 25 ఎంపీస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ సో, ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్. కరెక్ట్. నెక్స్ట్ 5 years ఫ్యూచర్. 2019 మేనిఫెస్టో 24 మేనిఫెస్టో చేతితో పెట్టుకుంటూ ధైర్యంగా తిరుగుతున్నారు ఆయన. అవును. 2019 మీకు జరిగితేనే వెయ్యండి అని ఎవడక్క అడిగేది, ఎవరు ఆ దమ్ము లేకపోతే అడగరు ఎవరు, అంతేగా. హీ హ్యాస్ దట్ గట్స్ అండ్ ఎస్ డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను, ఆలోచించాలి కూడా. రైట్. శ్యామల సిద్ధమా? సిద్ధం. ఆల్వేస్. ఆల్ ది బెస్ట్ టు యు. థాంక్స్ అక్క, థ్యాంక్ యూ.